హలో ఎవ్రీవన్, చూసారా స్పాంజ్ కేక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో అనేది మా వదిన చెప్పేస్తారు. చూడండి, 1.5 కప్ మైదా అండి, కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ మిల్క్, అన్సాల్టెడ్ బటర్ 1 కప్ అండి, 3 eggs, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కస్టర్డ్ పౌడర్. ఇది పౌడర్డ్ షుగర్ అండి. షుగర్ ని పౌడర్ చేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ స్టెప్ ఎగ్స్ ని పగలగొట్టి ఎగ్ వైట్ ని ఇంకా ఎల్లో దాన్ని సపరేట్ చేసేసాను అనమాట. ఇది తర్వాత వేయాలి. ఫస్ట్ అయితే దీన్ని బ్లెండ్ చేసుకుందాం. చూడండి, బ్లెండర్ లోకి తీసేసుకుంటున్నాను ఎగ్ వైట్. ఒకసారి బ్లెండ్ చేశాక దీనిలో పౌడర్ షుగర్ వేద్దాం. సో చూడండి, ఇది లైట్ గా ఫోమ్ రెడీ అయిపోతుంది కదా. ఇలాగే మంచి ఫోమ్ వచ్చే వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం స్లోగా ఆపుకుంటూ చేయాలి. సో చూడండి, బ్లెండ్ చేసిన తర్వాత మంచిగా ఫోమ్ లాగా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో షుగర్ వేయాలన్నమాట. మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ చేసిన షుగర్ ని కొంచెం వేసుకుంటూ మళ్ళీ బ్లెండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 3 పార్ట్స్ గా వేసుకోవాలి షుగర్ ని, మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ ని అన్నమాట. చూడండి, బ్లెండ్ చేసిన తర్వాత షుగర్ తో పాటు ఫోమ్ వచ్చేసింది. ఇప్పుడు దీనిలో ఎల్లో ఎగ్ ఉంది కదా, ఆ ఎల్లో ఎగ్ ని వేసేయాలి. ఫస్ట్ ఒకసారి ఇలా అనుకొని దీన్ని ఇప్పుడు దీనిలో వేసేస్తున్నా అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లెండ్ చేయాలి. పూర్తిగా ఎల్లో ఎగ్ కూడా బ్లెండ్ చేసిన తర్వాత స్పాంజీగా ఉంది. ఇది ఇలా ఉంచి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఫస్ట్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లవర్ అన్నమాట వేసేసుకోవాలి. 1.5 కప్ కదా, తీసేసుకుందాం 1.5 కప్. దీనిలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి ఇదంతా ఒకసారి ప్రాపర్గా మిక్స్ అవ్వాలన్నమాట. సో ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోమ్లో కలపాలన్నమాట. ఇలా ఈ ఎగ్ ఫోమ్లో చక్కగా ఇలా కొంచెం పౌడర్ తీసుకోవాలి. ఇలా మైదా పిండి మిక్స్ చేసుకున్నది ఇందులో కొంచెం వేసుకుంటూ దీన్ని పైనుంచి కిందకి ఇలా వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా మిక్స్ చేయకూడదు, ఈ ఫోమ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. సో స్లోగా ఇక్కడ ఏమి పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, కొంచెం క్వాంటిటీ వేసుకుంటూ. ఇలా స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఉండలు ఏమీ లేకుండా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇదంతా.
అండి కంప్లీట్ గా మిక్స్ చేసిన తర్వాత సాఫ్ట్ గా ఎలా వచ్చిందో, ఫోమ్ డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ పిండి శుద్ధలు లేకుండా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు బటర్ అది మిల్క్ కూడా మళ్ళీ బ్లెండ్ చేసుకొని దీనిలో మిక్స్ చేయాలన్నమాట. ఆ స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు బ్లెండర్ లోకి 1 కప్ మిల్క్ ఉంది కదా, తీసేసుకుంటున్నా. 1 కప్ మిల్క్ తీసుకొని దీనిలో బటర్ యాడ్ చేస్తాను. సో ఈ మిల్క్ కి ఇప్పుడు బటర్ వేస్తున్నా. మిల్క్ మాత్రం రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. మిల్క్ చల్లగా ఉండకూడదు, వేడిగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉండాలి. దీనిలో ఇప్పుడు అన్సాల్టెడ్ బటర్, సాల్టెడ్ బటర్ కాదు, ఈ బటర్ ని యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేస్తాను. సో చూడండి, దీన్ని ఎక్కువసేపు బ్లెండ్ చేయని అవసరం లేదు. కొంచెం బ్లెండ్ చేయగానే ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూడండి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. సో చూడండి, మిల్క్ బటర్ మొత్తం మిక్స్ అయిపోయింది, మంచి క్రీమ్గా తయారైంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఎక్కువ ప్రెషర్ చేయకుండా ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంటూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ కంప్లీట్గా మిక్స్ చేయాలి. సో కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత బటర్ కూడా చూడండి సాఫ్ట్గా ఎలా ఉందో. ఇంత సాఫ్ట్గా వచ్చేలాగా ఫోమ్ ఏమి మిస్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ఫోమ్ని ఇలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం హాఫ్ పార్ట్ కంటే కొంచెం తీసేసి కోకో పౌడర్ మిక్స్ చేద్దాం. సో సపరేట్ చేసిన తర్వాత క్వాంటిటీ చూడండి, ఇది ఎక్కువ క్వాంటిటీ, ఇక్కడ కొంచెం క్వాంటిటీ కోకో పౌడర్ కోసం తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ కస్టర్డ్ మిక్స్ చేద్దాము. దీనిలో చిన్న కప్పు కస్టర్డ్ తీసుకున్నాను, ఒక ఫుల్ స్పూన్ అన్నమాట. కొంచెం కొంచెం వేస్తూ జాగ్రత్తగా మిక్స్ చేద్దాము. స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటూ స్లోగా మిక్స్ చేయాలి, కొంచెం కొంచెం వేస్తూ. సో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత బ్యాటర్ చూడండి, ఎక్కడ పిండి కనిపించట్లేదు, స్మూత్గా ఇలా ఉండాలి. క్రీమీ టెక్స్చర్ ఇలానే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి ఉంచేద్దాం. ఇప్పుడు మిగిలిన బ్యాటర్, ఈ స్మాల్ బ్యాటర్లో మనం కోకో పౌడర్ మిక్స్ చేద్దాము. కొంచెం కొంచెం వేసి మిక్స్ చేద్దాము అన్నమాట. చాలా జాగ్రత్తగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ కూడా మిక్స్ అయిపోయింది చూడండి, చక్కగా మంచిగా మిక్స్ అయిపోయింది. ఎక్కడ కూడా కోకో పౌడర్ గడ్డలుగా ఏం లేదు. క్రీమీగా ఫోమీగా మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రీస్ చేసుకొని దానిలో ఈ బ్యాటర్ని వేద్దాం అన్నమాట. చూడండి, కేక్ మౌల్డ్కి కంప్లీట్గా బటర్ అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత లైట్గా ఫ్లవర్ని అన్నమాట, మైదాని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి లైట్గా దీని మీద. సో మొత్తం స్ప్రింకిల్ చేసిన తర్వాత ఎక్సెస్ పౌడర్ని ఇలా అనుకొని తీసేయాలన్నమాట. సో ఎక్సెస్ పౌడర్ని అంతా తీసేసాము కదా, ఇలా ఉంటుంది. ఇలా వేసుకుంటే డీమోల్డ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట కేక్. బటర్ అప్లై చేసేసి దాని మీద ఇలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేద్దాము ప్యాటర్న్ వైజ్.
ప్యాటర్న్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా అవి పైకి వచ్చేస్తాయి చక్కగా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్రీ హీటెడ్ ఓవెన్లో పెట్టేద్దాము. 160 degrees పెట్టేసి 35 minutes పెడదాము. అయిపోయింది, చక్కగా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు డీమోల్డ్ చేద్దాం. డీమోల్డ్ చేసే ముందు ఒకసారి చెక్ చేద్దాం అనమాట. ఇలా చూడండి, చాకుకి ఏమీ అంటుకోవట్లేదు. ఒకవేళ అవ్వకపోతే పచ్చిగా పిండి అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏమి అంటుకోవట్లేదు కాబట్టి ఇది ఫినిష్ అయిపోయినట్టే. దీన్ని డీమోల్డ్ చేసేద్దాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చక్కగా ఈజీగా డీమోల్డ్ కూడా అయిపోయింది. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి, స్పంజీగా చూపిస్తాను.